మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఈ యొక్క రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. ఈ 6వ స్థాన శుక్రుడు అనేటువంటిది స్త్రీల మూలంగా శత్రుత్వాలను ఇస్తుంది. కాబట్టి స్త్రీతో ఏదైనా ఒక విషయం శత్రుత్వం ఏర్పడుతుంది అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 6లో రాహు ఉన్నందుకు కొంతవరకు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా గొడవ వస్తే ధనం వల్లే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధనం వల్ల, లేదా రాజకీయ నాయకులకి మీరు ఏదైనా ధనం ఇవ్వడం వల్ల, లేకపోతే సంతానానికి మీకు ఏదైనా ఒక మనీ మ్యాటర్ వల్ల, ఫ్రెండ్స్తో మనీ మ్యాటర్ వల్ల, ఇట్లాంటి వాటిల్లో గొడవ జరగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు, 7వ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు. అంటే తొందరగా క్విక్గా ఒక మంచి సంబంధం రావడం, ఒక మంచి రాయల్గా ఉండేటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం రావడం, ఇటువంటి యోగాలను రవి గురువులు 7వ స్థానంలో ఉండడం వల్ల ఇస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు ఏదైనా సరే ఒక వివాహ సంబంధించిన విషయం సమకూర్చుకోవడానికి కానీ వెతుక్కోవడానికి కానీ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 5వ స్థానంలో శని కుజులు ఉన్నందుకు కాస్త ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీలు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది వారికి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే రాజకీయ నాయకులకి, కొంచెం రీసెర్చెస్ చేసేటువంటి వారికి లవ్ అఫైర్ వల్ల కొంతవరకు స్ట్రెస్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ 7వ స్థానంలో ఉండేటువంటి గురువు మీద శని యొక్క దృష్టి కూడా ఉందంటే, కుజుడితో కలిసిన శని దృష్టి ఉన్నందుకు ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వాటి మూలంగా ఈ యొక్క వివాహ సంబంధించిన వాటికి కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనేటువంటిది చూపిస్తుంది. అట్లాగే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉండాలి మీరు. ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నూతన ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఈ వారం కాస్త ఎక్కువగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అనుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్స్ మీద 12వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. ఇంకా తప్పనిసరి కంపల్సరీ చేయాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం కాస్త గణపతి ఆలయానికి వెళ్ళి లేదా గణపతి మనసులో తలుచుకొని చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, ప్రత్యేకంగా మీరు ఉపాసన, కొంతమంది చూడండి 11 రోజులు, ఈ 9 రోజులు ఇట్లా తీసుకుంటూ ఉంటారు, లేదా 40 days, అలాంటిది ఏదైనా చేయడం మంచిది మీకు. బికాజ్ ఆఫ్ 5వ స్థానంలో శని కుజులు సంచరిస్తున్నారు కాబట్టి దీక్షలాగా తీసుకోవడం అనేటువంటిది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నా. అదేమిటి అంటే, చాలామందికి చూడండి కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి
పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయిని కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగుతూ అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు, అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు చిల్లర 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేత్తో పట్టుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చెబుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా, అంటే కొంతమందికి చూడండి జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది. అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి.
ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.